పల్లు లేదు కోయంబత్తూర్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ అన్నమాట. పాలక్ స్టేషన్ లో అయితే మేమైతే టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. టిఫిన్ అయితే వచ్చింది. ఇప్పుడు తినేసిన తర్వాత నెక్స్ట్ టైం ఏంటనో మీకు చెప్తాను. అయితే ఇప్పుడైతే మేము బయటకు వెళ్ళి టిఫిన్ తెచ్చుకునే లోపు ఈ చిన్న పాప శాన్విక పడిపోయింది అనమాట. శాన్విక, నీకు దెబ్బ ఎక్కడ తగిలి చూపించు. చెవు దగ్గర అయింది. సో దానికి బ్లడ్ కూడా వస్తుంది. మాకు కేరళ ట్రిప్ కంప్లీట్ అయిపోయినంత వరకు మంచిగా జరగాలని చెప్పేసి మీరు కూడా కోరుకోండి. లొకేషన్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ట్రైన్ లో ఈ వ్యూ చూస్తుంటేనే పొడిపెట్టిపోతుంది. అది ఇప్పుడు తినేసానండి. నెక్స్ట్ లెవెల్ వ్యూ అండి ఇది. కింద నుంచి ట్రైన్ వస్తుంది చూడండి, ఇది అసలు మామూలు లేదు ఎవరు. సో మనం కేరళ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ట్రైన్ జర్నీలో ఏంటంటే నాకు ఒక మంచి ఫ్రెండ్ అయితే నాకు పరిచయం అయింది. సో తను ఎవరనేది నేను మీకు ఇంట్రడ్యూస్ అయితే చేస్తాను. సే హాయ్. వాట్స్ యువర్ గుడ్ నేమ్? శృతి. యు ఆర్ సర్? వెల్కమ్ టు కేరళ. వెల్కమ్ టు కేరళ. ఓకే, చెప్పు కూడా చెప్పు. ఓకే, వెల్కమ్ టు కేరళ అని చెప్పు. వెల్కమ్ టు కేరళ. ఇప్పుడు వరకు అయితే మన ట్రావెలింగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పేసి చూడాలి. ఎందుకంటే మన కోసం అక్కడ ఇద్దరు గైస్ అయితే మన కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ అరుణ్, వన్స్ కమ్ హియర్. యా మ్యాన్, చెప్. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ఇప్పుడు? ఏం లేదు, మన డెస్టినేషన్ స్టాప్ అయితే వచ్చేసింది. మనం ఆలువా స్టేషన్ లో దిగబోతున్నాం. ఇప్పుడు అక్కడ నుంచి మన క్యాబ్ రెడీగా ఉంది. అక్కడ మన ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడ నుంచి ఎక్కడికి ట్రిప్? ఇక్కడ నుంచి మన ఆత్రేపల్లి వాటర్ ఫాల్స్. సో ఇప్పుడు ట్రిప్ ఎలా ఉండబోతుంది? అద్భుతంగా. సర్ప్రైజ్. ఇప్పుడు మనం స్టేషన్ అయితే దిగిపోయారు అనమాట. ఇది వచ్చి అల్వా అంట. ఇప్పుడు దిగిన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మళ్ళీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ తిరువనంతపురంకి వెళ్తుంది అనమాట ట్రైన్. ఇప్పుడైతే మనకి ఒక క్యాబ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం క్యాబ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. వెల్కమ్ టు అలువా. మన కోసం అయితే వచ్చిన క్యాబ్ ఇదే అనమాట. 5152 నంబర్ ప్లేట్ ఇన్నోవా. లగేజ్ అయితే చాలా ఉన్నాయని చెప్పేసి దాని పైకి అయితే ఎక్కించేస్తున్నారు అనమాట. సో ఈ వారం రోజులు మనకి ఈ క్యాబే ఉంటుంది. ఈ క్యాబ్తోనే మనకి 10 days అనేది నడుస్తాం. మనకి కోచ్ అన్నీ అయినాయి అనమాట. మనకి గైడ్ అందరూ మనతో పాటు ఉండి 10 days మనతో పాటు ఉంటారు. ఎక్కడికెక్కడికి వెళ్తాం అనేది లొకేషన్ అనేది చూపిస్తాను. ఫైనల్గా అందరూ అయితే మీట్ అయ్యాము, ఒక దగ్గర ఉంటాం. వాళ్ళు ఇప్పుడు ఆటోలో వచ్చారు. సో అందరూ కలిసాము. ఇప్పుడు రక్త రంబోలా చేయాలా, నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది చూస్తూ ఉన్నాను. సో మనం ఇప్పుడైతే కార్ లో ఎక్కగానే గాడ్స్ ఓన్ కంట్రీ అంట. ఏంటంటే ఇప్పుడు మనం క్యాబ్ లోకి అయితే వచ్చేసాం అనమాట. స్టార్ట్ అయిపోయాము. కార్ లో ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం వెళ్తున్న లొకేషన్ ఏంటంటే వాటర్ ఫాల్స్. అవి ఏ వాటర్ ఫాల్స్ అరుణ్? అత్రేపల్లి వాటర్ ఫాల్స్. బాహుబలి సినిమా షూట్ అక్కడే చేసినారంట. ఏ జ్యోతి, నీ కేరళ ఇల్లా? ఇల్లే డ్రెస్ చేసుకున్నారు. ఇదిగోండి కేరళ డ్రెస్ లాంటివన్నీ. ఇక్కడ మనకి బోర్డ్స్ మీద మొత్తం కేరళ లాంగ్వేజ్ లో ఉన్నాయి అనమాట. ఈవెన్ ఇంగ్లీష్ లో ఉన్నా గానీ మనకి కొన్ని అర్థం అవుతుందేమో. మొత్తం కేరళలోనే ఉన్నాయి. ఇక్కడ మనకి హౌసెస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా విశాలంగా అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ మొత్తం పెంకులతో అయితే టాప్అప్ అయితే కవర్ చేస్తూ ఉంటారు. దానికైతే ఒక దగ్గర ఆగాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది, ఫుడ్ తినేస్తాము. దీని పక్కనే ఉంది మనకి వాటర్ ఫాల్స్. సో అక్కడికైతే బయలుదేరుతాం. ఇప్పుడైతే మా తిప్పలు చూడాలి. ఇక సీటు ముందు కంటే కానీ మేము వెనకాలం రాలేము. సో మేము కూడా దిగేస్తున్నాం. దిగిన తర్వాత చూపిస్తాం. మనం ఇప్పుడైతే కార్ అయితే దిగిపోయాము. యాక్చువల్ గా ఇప్పుడు మనం వచ్చిన లొకేషన్ ఏంటంటే ఆత్రేపల్లి వాటర్ ఫాల్స్ అనమాట. ఫస్ట్ ఇక్కడ రెస్టారెంట్ లో ఏదైనా ఫుడ్ తీసుకుని అప్పుడు వాటర్ ఫాల్స్ కి అయితే మనం వెళ్ళబోతున్నాం. మేమైతే ఈ చిన్న బేకరీ దగ్గర ఆగి స్వీట్ అయితే తీసుకుంటున్నాము. అతను చూడండి ఎలా ఇస్తున్నారు. నేనైతే ఇక్కడ ఇప్పుడు తీసుకున్న స్వీట్ అయితే ట్రై చేయబోతున్నాను. ఇదనమాట. ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఓకే, నాట్ బ్యాడ్. బట్ మొత్తం కోకోనట్ ఆయిల్ అనమాట.
ఎలా ఉందంటే బొబ్బట్లు మన ఊర్లో స్పెషల్ కదా అలా ఉంది ఇది. మనం రెస్టారెంట్ లోకి అయితే వెళ్ళి చూద్దాము ఫుడ్ ఎలా ఉందని. ఇదేనమాట ఇప్పుడు మనకి మీరు ఏం ఆర్డర్ ఇచ్చారు పవన్? రైస్ చూపించు ప్రియ. వెజ్ మీల్స్ అంటే ఇవి. ఒకసారి రైస్ చూడండి, సగ్గుబియ్యంలా లావుగా ఉన్నాయి. ఇంకొకటి ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాము, దీని టేస్ట్ కూడా ఒకసారి చూద్దాము. ఫ్రైడ్ రైస్ కూడా బాగానే ఉంది, చాలా స్వీట్ గా ఉంది. మేమైతే ఇది ఆర్డర్ పెట్టాము. అరవింద్, వాట్ ఈస్ ది స్పెషల్? Puttu chicken combo. This is a puttu chicken combo with chicken curry with papad also. Taste చూద్దాం అన్నమాట. ఈ చిన్న పీస్ అయితే తీసుకున్నాము. ఎలా ఉందంటే కొబ్బరి అన్నమాట. ఓకే గుడ్, పర్లేదు. నాకు ఏదైనా మన రైస్ కన్నా ఏది ఎక్కువ అనిపించదు కదా మనకి. నెక్స్ట్ నేనైతే ఆర్డర్ పెట్టాను. అరుణ్ పేరేంటి? చికెన్ ఫ్రైడ్ రైస్ అంట. ఇది మన ఊర్లో కూడా ఉంటుంది కానీ ఇక్కడ డిఫరెంట్ గా ఉంది. విత్ సాస్ బాటిల్ తో సహా ఇచ్చారు మనకి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. చాలా బాగుంది. ఇది కూడా బాగుంది, ఇది చాలా బాగుంది. ఇందాక స్వీట్ అనిపించింది కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా స్పైసీగానే ఉంది. వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళడానికి అయితే ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. పర్ హెడ్ వచ్చి మనకి 60 రూపీస్ అయితే పడుతుంది. చిల్డ్రన్స్ కి అయితే 15 రూపీస్ అనమాట. వీళ్ళు వచ్చి మన పోలీసులు అనమాట. ఇక్కడ ఏదైనా రిస్క్ అని జరిగితే వీళ్ళే చూసుకుంటారు రెస్పాన్సిబిలిటీస్ మొత్తం. ఇది బోర్డు అంట, కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. దిస్ ఈస్ డైరెక్ట్ పెట్టేసి ఏమైంది ఎంతసేపు వెళ్ళారు? ఓన్లీ క్యాష్ అంట, అక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అంట. ఇప్పుడు మనం మొత్తం డౌనే ఉంది, అప్పకైతే లేదు, డౌన్ గానే ఉంది. కానీ రిటర్న్ వచ్చేసరికి మనకి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఉన్నవి ఇవైతే బ్యాంబూ అనుకున్నాను కానీ ఇవి సిమెంట్ అంట. పైన కోటింగ్ జస్ట్ బ్యాంబూ స్టిక్స్ లా వేశారు. అయితే మనం ఆ డౌన్ కి వెళ్ళాలి. నా బ్యాక్ సైడ్ వాటర్ లైట్ గా కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి ఫస్ట్. మనకి షార్ట్ వాటర్ ఫాల్ అనమాట. అంటే జస్ట్ ఇక్కడ నుంచి చూసి బ్యాక్ వెళ్ళిపోవడానికి. అండ్ వే టు ఫుల్ వ్యూ అయితే ఆ లోపలికి ఉంటుంది. చూడండి ఇక్కడ అసలు అయితే ఎంతమంది ఉన్నారో. ఇది ఇంకా జస్ట్ ఇటు నుంచి అలా డౌన్ అనమాట. దాన్ని అదిగోండి అటు వెళ్తున్నారా, ఆ వే నుంచి అయితే మనకి ఫుల్ గా వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మనము చాలా లాంగ్ నుంచి అయితే నడుచుకుంటూ వచ్చాము. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాను. ఒకసారి మీకు కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇదే అనమాట మన వాటర్ ఫాల్ వ్యూ. ఇక్కడ ఏంటంటే బాహుబలిలో చూడండి ప్రభాస్ అన్న శివలింగం తీస్తారు కదా, అది ఇక్కడే షూట్ చేశారంట. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చి మనకి చాలా హెవీగా ఉంది ఆ ఫాల్ అయితే. అండ్ ఏంటంటే అక్కడ చినుకులు ఇక్కడ వస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పేసి చెప్తున్నారు. అసలు వాటర్ ఫాల్స్ అయితే ఎలా ఉన్నాయో, కానీ ఇక్కడ చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మనం ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే డౌన్ చూసాం కాబట్టి. ఇప్పుడు రియల్ గా అంటే ఇప్పుడు కింద ఫ్లో అవుతుంది కదా, అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ఈ వే అనేది ఎలా ఉందంటే అటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళినప్పుడు అయితే మనకు అసలు ఏ రిస్క్ కనిపించట్లేదు. కానీ ఇక్కడ రాళ్ళు వచ్చేసి జారుతున్నాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం కిందకి వెళ్తే కోట్స్ పట్టుకొని వెళ్ళాలంట. సో మనం తెచ్చుకోలేదు. ఈ ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం అయితే ఇప్పుడు కిందకి వెళ్తున్నాం, ఎందుకంటే ఒక వాటర్ ఫాల్ అయితే మనం చూసేసాము. నెక్స్ట్ ఇంకోటి ఉంటుందంట, అక్కడైతే భయంకరంగా ఉంటుందంట. వాళ్ళందరూ కోట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. మేము కోట్లు ఏం తెచ్చుకోలేదు, ఇగో ఇదే డ్రెస్ వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ వాటర్ పడికి మనకి వాటర్ ఫ్లో వచ్చేసి బాగా తడిసిపోతాం అంట ఆ జల్లులకే. మరి ఎలా ఉంటుందో ఏదో తెలియదు, ఒకసారి కిందకు కూడా వెళ్ళి చూపిస్తాం రండి. ఇక్కడైతే మనకి రూట్ అయితే భయంకరంగా ఉంది, జారుతుంది, ఎందుకంటే వాటర్ ఆల్రెడీ పడ్డాయట ఇందాక. సో ఇప్పుడైతే చూసుకోవాలి, ఎందుకంటే వీళ్ళందరూ తడిసిపోయారు ఆల్రెడీ. సో చూడండి లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కిందకి. ఇక్కడ ఒక్కొక్కరు చూస్తే అందరు తడిసిపోయి వచ్చేసారు, ఎవరైతే ఫుల్గా నానిపోయి వచ్చేసారు. చూడండి బట్టలు అయితే తడిసిపోయినాయి అందరి. సో మనం అయితే ఇప్పుడు కిందకైతే వెళ్దాము. కిందకి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది అక్కడ ఒక వ్యూ చూపిస్తాను. పిల్లలందరూ తడిసిపోయారు. హాయ్ బోల్, హాయ్ హాయ్ బోలో. How is it, bro? Good, good, good. Yes. ఈ ప్లేస్ అయితే అసలు మామూలుగా లేదు, చాలా 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 ఎక్సలెంట్ గా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి. సో ఇప్పుడైతే కిందకైతే వచ్చాం. కింద అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, ఒకసారి కిందకి వెళ్ళి మళ్ళీ చూద్దాం.
కొంచెం బయట దగ్గరలోకి అయితే వచ్చేసాము. వెళ్ళడం చాలా సింపుల్గా, రావడం చాలా కష్టం. సో నేను ఇప్పుడు బ్లాగ్ కూడా తీయలేకపోతున్నాను. సో కిందకి వెళ్ళిన తర్వాత నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన కార్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం కార్లోకి అయితే వెళ్ళాల్సి ఉంది. కారు కూడా వచ్చింది, కారు తడిసిపోయింది, కారుతో పాటు మనం కూడా తడిసిపోయాం. చూడండి, ఆ కారు మీద మొత్తం మన లగేజ్లే. ఇప్పుడు మనం ఫైనల్ గా కిందకైతే వచ్చేసాము. ఎంతో కష్టపడి అయితే కిందకి వచ్చాము. సో ఇప్పుడు అందరూ టైర్డ్ అయితే అయిపోయాం కాబట్టి ఇప్పుడు కార్ ఎక్కేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటన్నది నేను మీకు అయితే చూపిస్తాను. గైస్, అయితే ఈ రోజు ట్రిప్ అయితే ఇలా సాగింది. ఇప్పుడే వాటర్ ఫాల్కి వెళ్ళి వచ్చాము. కంప్లీట్లీ తడిసిపోయాము. అంటే మాకు వర్షం పడలేదు. సో అక్కడున్న వెదర్ వాటర్ ఫాల్ వచ్చిన జల్లు మన మినబడి వితిన్ సెకండ్స్లో తడిసిపోతున్నాము. సో మీరేమన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా రెయిన్ కోట్ క్యారీ చేయండి. ఇన్ కేస్ మీరు తడవాలి, బట్టలు తడిసిన ప్రాబ్లం లేదనుకుంటే నో ప్రాబ్లం. వే కూడా కొంచెం క్రిటికల్గా ఉంటుంది, చిన్నగా వెళ్ళాల్సి. షూ మాత్రం కంపల్సరీ. షూ మాత్రం మ్యాండేటరీ. ఏది లేకపోయినా రెయిన్ కోట్ అండ్ షూ మాత్రం కంపల్సరీ. ఈ రెండు ఉంటేనే మీరు అక్కడ ట్రెక్కింగ్ చేయగలరు, లేకపోతే చాలా కష్టం అనమాట. ఇవి కేరళలో ఆటోస్. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఆటోస్ కూడా కొంచెం మినీ కార్స్ లా ఉన్నాయి. కాఫీ కోసం క్యాంటీన్ కి అయితే వచ్చేసాం. ఇప్పుడు కాఫీలు అయితే వచ్చాయి. టేస్ట్ తాగేసి చెప్దాము. ఎలా ఉంది? ఈ వెదర్ కి ఈ కాఫీ చాలా బాగుంది. 6 కాఫీస్. 7 మేము ఇక్కడ 7 కాఫీస్ అయితే ఆర్డర్ చేసాము. సరిగ్గా చెప్పే బాటిల్స్ ఏంటంటే అందులో ఆయిల్ వేసుకొని నీరు కాసుకుంటే హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుందంట. అవి తయారు చేశారు. చూడండి, ఇక్కడైతే మనకి ఎలిఫెంట్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. ఒకటి నా అంత ఉంది. ఇదిగో ఈ తమ్ముడు వెనకాలోడు. ఈడే ఒకటి నాకెళ్ళుతున్నాడు. ఈడో ఒకడు ఉన్నాడు బాబాయ్. మనం గట్టిగా అరవకూడదు. గట్టిగా అరిసాయంటే మన కారులోకి వచ్చేస్తాయి అవి. చూసుకొని జాగ్రత్తగా. ఈయనైతే నాకెళ్ళి చూస్తున్నాడు. ఎంత నుంచి భయం వేస్తుంది. ఇదండి ఈ రోజు మనం ఎంజాయ్ చేసింది అయితే వాటర్ ఫాల్స్ అండ్ ఎలిఫెంట్స్ వ్యూ అన్నమాట. నాకైతే మంచిగా అనిపించినాయి. మరి వచ్చేసరికి ట్రిప్ అయితే ఈ రోజు వాటర్ ఫాల్స్ అయితే అయిపోయింది. సో ఈ వాటర్ ఫాల్ అడ్వెంచర్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎలా ఉంది మా? అద్భుతంగా ఉంది. వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రెయిన్ కోట్ తీసుకురండి. చూడు, మ్యాండేటరీ. పిల్లలతో వచ్చే వాళ్ళు ఖచ్చితంగా వెట్ క్లాత్స్ ఒక బ్యాగ్ లో పట్టుకొని తీసుకురండి. డ్రై క్లాత్స్ ఖచ్చితంగా తీసుకురండి. సిరిపడి ఉంటాయి. షూస్ మ్యాండేటరీ ఆర్ క్రాక్స్ మ్యాండేటరీ కన్ఫామ్ గా. ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంది కదా, ఏ సీజన్ అయినా కానీ ఖచ్చితంగా తీసుకురావాలా. అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ సోర్స్ కి, ఈ వాటర్ ఫాల్స్ సోర్స్ కి పక్కన ఉన్న మనిషి ఖచ్చితంగా తడిసిపోతారు. సో మీరు కూడా క్యారీ చేయండి. ఈ రోజుతో ఈ బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. రేపు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాము, మున్నార్కి. అదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ ప్లేస్ అన్ని మామూలుగా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అసలు ఎలా ఉంటుంది అనేది మీరు మీ ఊహడతా. ఈ ప్లేస్ అయితే వర్త్ అంటే సక్సెస్ఫుల్గా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కాఫీ తాగేసి బయలుదేరుతున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మన రూమ్స్ ఎలా ఉన్నాయి, వ్యూస్ ఎలా ఉన్నాయి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను.